అపోలో ఆసుపత్రికి సంబంధించిన యాజమాన్యం కూడా యాడ్ చేయడం జరిగింది. సో వాతావరణం వేడెక్కడంతో అలాగే గందరగోళంగా మారడంతో కూడా ఇక్కడ మొత్తం అంతా కూడా పరిస్థితిని కంట్రోల్లో తేవడానికి ఉన్నటువంటి పరిస్థితి ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా మొత్తం వాతావరణం అంతా కంట్రోల్లో తేవడానికి వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. ఇక్కడ ఒకసారి ఏదైతే ప్రెస్ నోట్ ఉందో ఆ ప్రెస్ నోట్ ఒకసారి చదువుదాం. ఇక్కడ సార్ కొంచెం మొత్తం కెమెరా ఇటుదాబ్బా రాలేదు అసలు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రెస్ రిలీజ్ ఏదైతే ఉందో దాంట్లో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సంబంధించిన ఆరోగ్యంపై వస్తున్నటువంటి వదంతులన్నీ నిరాధారం. ఈ వదంతులన్నీ కూడా ఎవరు నమ్మద్దని కూడా అపోలో ఆసుపత్రికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఒక ప్రెస్ నోట్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇంకా అమ్మకు నిపుణులైనటువంటి వైద్యుల సమక్షంలో ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నాం కనుక లోకల్ ఛానల్లో వచ్చినటువంటి వార్తలను ఎవరు కూడా నమ్మకండి, నమ్మి ఎలాంటి దీనికి పాల్పడకండి అంటూ కూడా ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ ద్వారా వాళ్ళు ఒక సందేశాన్ని అటు అన్నాడీఎంకే కార్యకర్తలకి చెప్పాలని చెప్పి కూడా భావిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా చూస్తే గంట నుంచి నెలకొన్నటువంటి గందరగోళాన్ని తెరదీయడానికే ఇది ఉన్నటువంటి ఈ ప్రెస్ నోట్ వచ్చినట్టుగా మనం భావించవచ్చు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే ఈ వచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ ద్వారా ఇక్కడ వాతావరణాన్ని కంట్రోల్ చేయడానికి అలాగే పోగవుతున్నటువంటి అన్నాడీఎంకే కార్యకర్తలందరినీ కూడా ఇక్కడి నుంచి సాధ్యమైనంత త్వరగా కూడా పంపించడానికి పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది ఇలానే కొనసాగితే మరింత ఉద్విగ్నమైనటువంటి వాతావరణం ఇక్కడ నెలకొనే అవకాశం ఉన్నందున సాధ్యమైనంత త్వరగా ఇంకా అక్కడ చూడొచ్చు మనం కొద్దిమంది మంత్రులు లోపలికి వెళ్తున్నటువంటి వాహనాల్లో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక అరగంట కిందట మొత్తం అంతా కూడా లోకల్ ఛానల్లో వచ్చి రావడంతో మొత్తం అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా విరుచుకుపడి మొత్తం ఇటు అపోలో ఆసుపత్రి పైన అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఆస్తులపైన దాడులు చేయడం ప్రారంభించారు. సో దాడులు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఇదంతా దీనివల్ల కొద్దిగా నష్టం వాటిల్లడంతో సో వెంటనే దీన్ని కంట్రోల్ చేయడానికి అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఈ ప్రెస్ రిలీజ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని శాంతపరిచే ప్రయత్నం చేస్తుంది. అయితే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే డాక్టర్లు ఇంకా ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు. డాక్టర్ రిచర్డ్ బ్యాలే చేతులెత్తేసినా కానీ స్థానికంగా ఉన్నటువంటి కార్డియాలజిస్టులు అలాగే తర్వాత ఎక్మో టెక్నాలజీ ఏదైతే ఉందో ఈసీఎంఓ ఆ టెక్నాలజీ విధానం ద్వారా అమ్మకు ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నామని చెప్పి అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఇక్కడ ఒక ప్రకటన రిలీజ్ చేసి వాతావరణాన్ని శాంతపరచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా మనం ఇది భావించవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఒక 1 minute లైవ్ ఏమని పరిస్థితి కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే గత గంట నుంచి జరుగుతున్నటువంటి మొత్తం వాతావరణాన్ని ఇచ్చేస్తే ఇక్కడ పరిస్థితి మార్పు వచ్చిందని చెప్పొచ్చు. అపోలో ఆసుపత్రి రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్తో కొద్దిమంది ఉన్నటువంటి ఇక్కడ అన్నాడీఎంకే కార్యకర్తలంతా కూడా వాళ్ళు
కొద్దిగా చప్పట్లు కొట్టారు. ఏదైతే వచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ వచ్చిందో దానిలో ఏమేమి సమాచారం ఉందని చెప్పి ఇంగ్లీష్లో వచ్చినటువంటి దానికి సంబంధించి కూడా అది ఇక్కడ ఉన్నటువంటి అన్నాడీఎంకే కార్యకర్తలు ప్రెస్ వాళ్ళని అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో మనం స్పష్టంగా చెప్పవచ్చు, ఏదైతే ప్రెస్ రిలీజ్ వచ్చిందో అందులో కూడా మనం చూడొచ్చు అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి అలాగే అధినేత్రి జయలలితకి ట్రీట్మెంట్ కొనసాగుతుందని చెప్పి కూడా ఈ ప్రెస్ రిలీజ్లో చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలను కొద్దిగా ఇది ఒక గుడ్ న్యూస్ లాంటిది అని చెప్పవచ్చు. ఎందుకంటే గత అరగంట కిందట ఇక్కడ వాతావరణం అంతా చేజారి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి అన్నాడీఎంకే కార్యకర్తలంతా కూడా మొత్తం అపోలో ఆసుపత్రుల పైన రాళ్లతో పాటు అలాగే చైర్లు అలాగే బ్యారికేడ్లను కూడా మొత్తం ఎత్తివేసి అక్కడ గందరగోళం సృష్టించినటువంటి వాతావరణాన్ని మనం ఒక అరగంట కింద చూసాం. అయితే ఇదంతా కూడా లోకల్గా వస్తున్నటువంటి ఛానల్లో చేసినటువంటి బేస్లెస్ ఆరోపణలు అని చెప్పి కూడా మొత్తం ఆసుపత్రి యాజమాన్యం చెప్పడంతో సో ఒకసారిగా ఒక ప్రకటనకు సంబంధించి కూడా విత్డ్రా చేసుకుంటున్నట్టుగా ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దీంతో కొద్దిగా ఇక్కడ అంతా కూడా వాతావరణం తేలికపడినటువంటి వాతావరణం చూడవచ్చు. అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా అమ్మ ఫోటోలు చూపిస్తూ అమ్మపై ఉన్నటువంటి అభిమానాన్ని వాళ్ళు కూడా మనం చూడవచ్చు ఇక్కడ. సో ఓవరాల్ గా చూస్తే ఏదైతే లెటర్ వచ్చిందో ఆ లెటర్ ద్వారా కొద్దిగా ఉపశమనం పొందినటువంటి అన్నాడీఎంకే కార్యకర్తలు సో వాళ్ళంతా కూడా ఆ లెటర్ని చాలా అపురూపంగా చూసుకుంటున్నటువంటి పరిస్థితి. అందులో ఏం సమాచారం ఉందో చెప్పమని చెప్పి కూడా పదే అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా అపోలో ఆసుపత్రి దగ్గర నెలకొందని కూడా మనం చెప్పవచ్చు. అయితే గత 2 గంటలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒకవైపు డాక్టర్ రిచర్డ్ జాన్ బీలే నేను వైద్యం చేయలేనంటూ ఇది చేతులెత్తేయడం, ఆ తర్వాత అపోలో హాస్పిటల్కి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా ఇది చేయడం కూడా జరిగింది. మనం తాజాగా వచ్చినటువంటి ఈ లేఖను చూద్దాం. ఈ లేఖలో ఏముందన్న దానికి సంబంధించి ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడే కొన్ని నిమిషాల కింద వచ్చినటువంటి ఈ లెటర్లో ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ కంటిన్యూస్ టు బి ఇన్ లైఫ్ సపోర్ట్ అట్ ది Apollo hospitals. The Apollo specialist from the AIIMS are continuously monitoring the Honorable Chief Minister very closely. Some TV channels are wrongly reporting that Honorable Chief Minister is no more. This is totally baseless and false. They are advised to rectify this mistake based on the ప్రెస్ రిలీజ్. ఈ ప్రెస్ రిలీజ్ ద్వారా ఏదైతే వార్తలు కొనసాగుతున్నాయో ఆ వార్తలను నిలిపివేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఈ లెటర్లో చూడొచ్చు. సో దాంతోపాటు అపోలో ఆసుపత్రి రిలీజ్ చేసినటువంటి ఈ లెటర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలకి కాస్త బూస్టప్ని ఇస్తుందని మాత్రం చెప్పవచ్చు. అయితే ట్రీట్మెంట్లో ఏమేమి ట్రీట్మెంట్ చేస్తున్నా మనకు సంబంధించి ప్రకటించకపోవడం కూడా కొద్దిగా గందరగోళంగా ఉన్నటువంటి ప్రెస్ రిలీజ్గా పరిచినట్టుగా మనం భావించవచ్చు. అయితే ఈ ట్రీట్మెంట్ ఇంకా కొనసాగుతుందన్న దానికి సంబంధించి కూడా అందులో మెన్షన్ చేయలేదు. అయితే ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉంటారన్న దానికి సంబంధించి కూడా మెన్షన్ చేయలేదు. కేవలం ఆవిడ చనిపోయారని చెప్పి ఛానల్లో వస్తున్నటువంటి వార్తలను ఖండించడానికి ఇస్తున్నట్టుగా ఉన్నటువంటిదిగా దీన్ని మనం భావించవచ్చు. అయితే ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ కంటిన్యూస్ టు బి ఇన్ లైఫ్ సపోర్ట్ అట్ ది అపోలో హాస్పిటల్. ఏదైతే మనం ఈసీఎంఓ చెప్తున్నామో ఆ సపోర్ట్తోనే ఆవిడ కొనసాగుతుంది, ఇంకా ఉన్నారు, సిసిలో ఉన్నారని కూడా మనకున్నటువంటి ఈ యొక్క లెటర్ ద్వారా తెలుస్తుంది. ద అపోలో స్పెషలిస్ట్ ఫ్రమ్ ఎయిమ్స్ ఆర్ కంటిన్యూస్లీ మానిటరింగ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ హెల్త్ వెరీ క్లోజ్లీ. జయలలితకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని దగ్గరుండి మరీ పరీక్షిస్తున్నారు ఎయిమ్స్ డాక్టర్లు, అలాగే ఎవరైతే వచ్చినటువంటి అపోలో స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారో వీళ్ళంతా కూడా. కొన్ని ఛానళ్ళు ఇచ్చినటువంటి నిరాధారమైనటువంటి వార్తల ద్వారా గందరగోళము అలాగే జయలలిత చనిపోయినటువంటి విషయాన్ని బేస్లెస్గా వాళ్ళు ఈ అపోలో హాస్పిటల్ కొట్టివేయడం జరిగింది. సో ఈ యొక్క ప్రకటన ద్వారా అయినా కూడా ఏవైతే ప్రకటన చేశాయో ఛానల్స్ అవి విత్డ్రా చేసుకొని సరైనటువంటి వార్తలను ఇవ్వాల్సిందిగా వారు దీంట్లో పేర్కొనడం జరిగింది అపోలో హాస్పిటల్కి సంబంధించి. సో ఇంకా అదే టెన్స్ కొనసాగుతుంది అపోలో హాస్పిటల్ ముందర. అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు ఏదైతే ఆక్యుపై చేసినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఇక్కడ అపోలో హాస్పిటల్ ముందర వాటన్నిటిలో కూడా బ్యారికేడ్స్ వేసి ఎవరిని కూడా రానికున్నటువంటి పరిస్థితి ఉంది. అపోలో ఆసుపత్రికి సంబంధించినటువంటి అంబులెన్స్లు అలాగే కొద్దిమంది విఐపికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. కొద్దిమంది లోపలికి వెళ్తున్నటువంటి విజువల్స్ను కూడా మనం చూడొచ్చు. అయితే లోపల
పార్టీకి సంబంధించినటువంటి కొద్దిమంది నేతలు మాత్రమే ఉన్నారు. ఎమ్మెల్యేలంతా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే పార్టీ మనుగడకు సంబంధించి ఏం చేయాలి, ఒకవేళ ఏదైనా కీలక నిర్ణయం వస్తే, ఏదైనా ఒక ప్రకటన కానీ వస్తే భవిష్యత్తులో పార్టీకి సంబంధించి నిర్ణయం తీసుకోవాలన్న దానిపైన కూడా జయలలిత కోటరీలో ఉన్నటువంటి న్యాయ కోవిధుల సలహా కూడా తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తున్నటువంటి సమయం ఈ రోజు 6 గంటలకు షెడ్యూల్లో ఉంది. 7 o'clock తర్వాత అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా రావాల్సినట్టుగా షెడ్యూల్లో ఉంది. మరికొద్దిమంది కేంద్ర మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో ఉన్నటువంటి వాతావరణాన్ని పరిశీలించి దాని తర్వాత నివేదిక ఇవ్వాలన్నటువంటి షెడ్యూల్ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. అయితే ఒక్కసారిగా లోకల్ ఛానల్లో ఆ వార్త రావడంతో ఒకసారి ఇక్కడ పరిస్థితి మారిపోయింది. దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రెస్ రిలీజ్ ద్వారా అపోలో ఆసుపత్రి యాజమాన్యం కొంతమేర సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అయితే ఆ లెటర్లో ఎక్కడ కూడా పూర్తిగా తాము ఇలా పలానా ట్రీట్మెంట్ ఇస్తున్నామని చెప్పకపోవడంతో కొద్దిగా అనుమానాలకు కూడా దారితీస్తుంది. ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నామన్న దానికి సంబంధించి కూడా. అయితే లైఫ్ సపోర్టింగ్ ట్రీట్మెంట్ కొనసాగుతుందని చెప్పారు. అలాగే ఎన్ని రోజులు ఉండాలి, ఎంత పరిస్థితిలో ఉన్నారన్న దానికి సంబంధించి కూడా ఇంకా డాక్టర్లు ఇందులో ప్రకటించకపోవడం కూడా కొద్దిగా అనుమానాలకు దారితీస్తుందని చెప్పవచ్చు. సో వీళ్ళంతా ఒకటే కోరుతున్నారు, అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఒకటే కోరుతుంది. సమ్ టీవీ ఛానల్స్ ఆర్ రాంగ్లీ రిపోర్టింగ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఈజ్ నో మోర్. దట్ ఈస్ టోటలీ baseless and false. They are advised to rectify this mistake based on the press release. So దీన్ని పూర్తి స్థాయిలో ఖండించేందుకే ఈ ప్రెస్ నోట్ వస్తున్నట్టుగా మనం భావించవచ్చు. సో ఇది అపోలో ఆసుపత్రి వద్ద కొనసాగుతున్నటువంటి వాతావరణం. ఇంకా ఎంతసేపు ఇది కొనసాగుతుందన్న దానిపైన క్లారిటీ లేదు. 7 గంటల వరకు వచ్చే అవకాశం లేదు. కాసేపట్లో ఇక్కడికి వెంకయ్య నాయుడు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా సమాచారం చెప్తున్నారు. అయితే చెన్నై ఎయిర్పోర్ట్లో కూడా మాట్లాడిన తర్వాత ఇక్కడికి వస్తారా లేకపోతే లేదన్న దానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ లేనటువంటి పరిస్థితి మనకుంది. అయితే వాతావరణం గందరగోళంగా ఉన్నటువంటి ఈ సిచ్యుయేషన్లో ఏ నాయకుడు కూడా ఇక్కడికి రానటువంటి పరిస్థితి ఉంది. లోపలికి వెళ్ళినటువంటి నేతల్లో కూడా అయితే ఇక్కడ గందరగోళం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కేంద్ర మంత్రులు కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో లోపల ఉన్నటువంటి పరిస్థితిని కూడా గమనించి మాట్లాడే అవకాశం ఉందని కూడా మనకున్నటువంటి సమాచారం. మరింత సమాచారాన్ని దాము అందిస్తారు. దాము. థ్యాంక్ యూ దినకర్. జయలలిత యొక్క ఆరోగ్య పరిస్థితిపై ఒక్కసారిగా గందరగోళం చెలరోగిన నేపథ్యంలో అవి కేవలం వదంతులు అంటూ అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేయడం కాకుండా ఆమెకు యథావిధంగా చికిత్స కొనసాగుతుందంటూ ఇప్పుడే హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఈ బులెటిన్లో కేవలం ఉదయం నుంచి ఏ విధమైన చికిత్స అందిస్తున్నామో అదే చికిత్స ఆమెకు అందిస్తున్నామని చెప్పారు. కానీ ప్రత్యేకంగా ఆమె కోలుకుందా లేదా, ఆమె పరిస్థితి ఎలాగుందా అన్న విషయాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలం ఒక హాస్పిటల్ ముందర జరిగిన గొడవను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఇమ్మీడియట్గా కేవలం 10 నిమిషాల్లోపే ఒక హెల్త్ బులెటిన్ను మొట్టమొదటిసారిగా ఒకే రోజు 2 హెల్త్ బులెటిన్లను అపోలో యాజమాన్యం 73 రోజుల్లో మొదటిసారి విడుదల చేయడం ఈ రోజు జరిగిందని కూడా ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరు చర్చించుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఆమె ఆరోగ్య పరిస్థితిపై పూర్తి స్థాయి నివేదిక వచ్చినప్పుడు మాత్రమే తాము ఇక్కడి నుంచి కదులుతామంటూ అన్నాడీఎంకే కార్యకర్తలు కూడా ఇక్కడే తిష్ట వేసుకొని కూర్చున్నట్టు ఇక్కడే ఉంటున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో తమ బందోబస్తును ఇంకా మరింత పెద్దదిగా చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో నగర కమిషనర్ జారీ చేసిన సర్క్యులర్లో పూర్తి స్థాయి బందోబస్తుతో అన్ని పోలీస్ స్టేషన్లు సిద్ధంగా, బందోబస్తు కోసం నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లు సిద్ధంగా ఉండాలంటూ కూడా ఒక సర్క్యులర్ జారీ చేయడం కూడా గమనార్హం. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనపడుతుంది. సరిహద్దు జిల్లాలో అయిన ఏపీలో కూడా, సరిహద్దు జిల్లాలోని చిత్తూరు, నెల్లూరు ప్రాంతంలో కూడా అక్కడ పోలీసులు కూడా అలర్ట్గా ఉండమంటూ ఇక్కడ నుంచి ఆదేశాలు వెళ్ళిన నేపథ్యంలో అక్కడికి సంబంధించిన పోలీసు అధికారులు కూడా పూర్తిగా తిరుపతి, అదేవిధంగా చిత్తూరు, నెల్లూరు జిల్లా పోలీసు అధికారులు తమ అధికారులతో ప్రత్యేకంగా సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయి బందోబస్తును కల్పించమని, అవసరమైతే సరిహద్దు గ్రామాల్లో, తమిళనాడు ప్రాంతంలో ఉన్న సరిహద్దు గ్రామాల్లో ఏమైనా గొడవలు జరిగితే అక్కడ కూడా పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలంటూ అక్కడ స్థానిక పోలీసులను కూడా ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. మొత్తం మీద ఇప్పటి వరకు నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఇప్పటి వరకు ఒక హైడ్రామా కొనసాగుతున్న పరిస్థితి ఇప్పుడు కొనసాగుతుంది. అదే డ్రామాను కొనసాగిస్తారా లేక ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఒక స్పష్టమైన ప్రకటనను అపోలో వైద్య బృందం విడుదల చేస్తారా అనేది కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పుడు వెంకయ్యనాయుడు ఆసుపత్రి లోపలికి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లోనే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆయన ఏమైనా మీడియాతో మాట్లాడే అవకాశం ఉందా, లేకపోతే ఆయన తన
ఢిల్లీ వెళ్ళి తన నిర్ణయాన్ని లేకపోతే విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందా అనేది కూడా అంటున్నారు. ముఖ్యంగా గతంలో జయలలితను పరామర్శించడానికి వచ్చిన మిగతా మంత్రులు అంటే అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు అరుణ్ జైట్లీ కూడా గతంలో వచ్చారు. కానీ వారు ఎట్టి పరిస్థితి ఏ మాత్రము ఇక్కడ మీడియాతో కానీ మాట్లాడకుండా నేరుగా ఢిల్లీ వెళ్ళి ట్విట్టర్ ద్వారా ఆమె ఆరోగ్యం బాగుపడాలంటూ ఒక ట్వీట్ చేయడం గతంలో జరిగింది. ఈ సమయంలో ఇదే పరిస్థితి ఇప్పుడు కూడా కొనసాగుతుందా, లేకపోతే ఏదైనా ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందా అని కూడా భావిస్తున్నారు. మరోవైపు వెంకయ్యనాయుడు వచ్చిన తర్వాత ఒక స్పష్టమైన ప్రకటన వస్తుందని భావించిన వారికి అపోలో హాస్పిటల్ వారు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ద్వారా అది ఆయన ఒక ప్రకటన చేసే అవకాశం ఉండకపోవచ్చునని కూడా భావిస్తున్న నేపథ్యం ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ పెద్ద సంఖ్యలో పోలీసులతో పాటు అదేవిధంగా అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు కూడా ఆసుపత్రి ఎదుట వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ నాయకురాల ఆరోగ్యం బాగు ఉండాలంటూ వారు ప్రార్థనలు చేస్తూ రోధిస్తూ కూడా రోధిస్తున్నారు. ముఖ్యంగా తమ నాయకురాల గురించి వచ్చిన వార్తలతో వాళ్ళు పూర్తిగా చెలించిపోయినారని చెప్పవచ్చు. హృదయ విదారకంగా విలపిస్తున్న దృశ్యాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అంతేకాకుండా నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో వచ్చిన హార్ట్ అటాక్ తర్వాత తదనంతర పరిణామాలు పూర్తి స్థాయిలో వేగంగా మారిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఇదే రకమైన చర్చ కూడా జరుగుతుంది. ఒక అభిమాని కూడా ఈ జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమించిందని మధ్యాహ్నం వచ్చిన ఒక వార్త, ఒక బులెటిన్లో హెల్త్ బులెటిన్ విడుదల చేసిన బులెటిన్ను చూసి ఒక అభిమాని కూడా హార్ట్ అటాక్తో చనిపోయిన పరిస్థితి తమిళనాడులో కనిపిస్తున్న నేపథ్యంలో ఇటువంటి అనవసరమైన పుకార్లను అనవసరంగా ప్రచారం చేయొద్దంటూ మీడియా వారికి కూడా హెచ్చరించడం జరిగింది. మరోవైపు ఒక నటుడి ట్విట్టర్ను హ్యాక్ చేసి అతని ట్విట్టర్లో కూడా ఒక రకమైన వార్తను పెట్టారని, ఇలాంటివి అసంబద్ధమైన వార్తలంటూ ఇటువంటి అదేవిధంగా పార్టీ అధికార పార్టీ బ్లాగ్లో కూడా ఇటువంటి వార్త ఉండడం చాలా ఇబ్బందికరమైన పరిణామమని పోలీసులు ఈ విషయాల్లో వెంటనే ఇటువంటి వార్తలను పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేయడం కూడా జరిగింది. అయితే సాయంత్రం 6 గంటలకు అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేల సమావేశం ఉంటుందని ముందుగా చెప్పారు. అయితే ఇక్కడ జరిగిన పరిణామాలతో ఆ సమావేశం పూర్తిగా రద్దయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. 6 గంటల సమయంలో అదేవిధంగా న్యాయ కోవిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి తదనంతర పరిణామాలతో చర్చ జరపాలని, ఏ విధంగా అది ఉంటుందనే విషయం మీద భవిష్యత్తు ఎలాగా చేయాలనే విషయం మీద కూడా చర్చ ఉంటుందనుకున్న నేపథ్యంలో సాయంత్రం 5:30 గంటల సమయంలో ఆసుపత్రి గేటు ఎదుట జరిగిన సంఘటన వల్ల ఒక్కసారిగా పరిస్థితులు మార్పు చెందాయని చెప్పవచ్చు. ముఖ్యంగా అన్నాడీఎంకే కార్యకర్తలతో పాటు జయలలిత అభిమానులు ఒక్కసారిగా విధ్వంసానికి పాల్పడడంతో ఇది చాలా ఇబ్బందికరంగా పరిణామం మారే అవకాశం ఉందని భావించిన అన్నాడీఎంకే వర్గాలతో పాటు ప్రభుత్వం కూడా ఈ విషయంలో పూర్తి స్థాయిలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇంకా మరిన్ని